టాబ్లెట్స్ నా గాయాన్ని నయం చేసేవో లేక నా ప్రాణం తీసేవో అర్థం కావడం లేదసలా. రోజు వేసుకోలేక చచ్చిపోతున్నాను. ఏంటో నా పరిస్థితి. రోజు రోజుకి మరీ దయనీయంగా తయారవుతుంది. ఆ మాయదారి మధు నాటకాలు ఆడుతుందని, అది మంచిది కాదు అని నేను నెత్తి నోరు మొత్తుకుంటూ చెప్తున్నా తేజ నమ్మడం లేదు. ఎంతసేపు దాన్నే సమర్థిస్తూ వస్తున్నాడు. అసలు ఇదంతా తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో, మధు వాడిని కూడా మభ్యపెడుతుందో ఏమో, ఏం అర్థం కావడం లేదు అసలు. చంద్రకి ఫోన్ చేసి విషయం చెబితే చంద్ర నా మాట నమ్ముతాడు. వెంటనే ఇక్కడికి వచ్చేస్తాడు. చెప్పాలి, చెప్పేస్తాను. ఇదేంటి కాల్ వెళ్ళడం లేదేంటి? కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న నెంబర్స్ అన్ని బ్లాక్ చేసున్నాయేంటి? ఎవరు బ్లాక్ చేసి ఉంటారు? ఇంకెవరు? ఇదంతా దాని పనే అయ్యుంటుంది. నేను ఎవరికైనా ఫోన్ చేసి దాని గురించి నిజం చెప్తానని భయపడే ఇలా చేసుంటుంది. చావు తెలివితేటలు దాని దగ్గర చాలానే ఉంటాయి. ఎక్కడున్నారు? ఇదేంటి చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయి చంద్ర. ఎవరికి ఫోన్ చేస్తుంది ఈవిడ? అయ్యో ఫోన్ లిఫ్ట్ చేయి చంద్ర. మధు గురించి నీకు చాలా విషయాలు చెప్పాలి. అమ్మో, అత్తయ్య ఇప్పుడు నా గురించి మావయ్యకి చెప్పేస్తే మావయ్య యష్కి చెప్పేస్తాడు. అప్పుడు మొత్తానికి నేను ఇరుక్కుపోతాను. ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? చంద్ర అత్తయ్య, నా ఫోన్తో ఎవరికి కాల్ చేస్తున్నారు? నా ఫోన్లో నెంబర్లు బ్లాక్ చేసిందే కాక నా ఫోన్ లాక్కొని నీ ఫోన్ అంటావా? సైలెంట్ గా ఉన్నానని మరీ ఎక్స్ట్రా చేయకే. నా ఫోన్ నాకు ఇచ్చి. నా ఫోన్ నాకు ఇచ్చేవే. ఏం మాట్లాడుతున్నారు? ఇవ్వు. ఇది మీ ఫోన్ కాదు, నా ఫోన్. మీ ఫోన్ పక్కన పెట్టి మర్చిపోయి ఉంటారు. ఒకసారి గుర్తు చేసుకోండి. నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నావే? మర్చిపోవటానికి నా ఫోన్ నాకు గుర్తుండదా? అది నా ఫోన్, నాకు ఇచ్చేవే. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఏమైంది మీకు? ఎందుకు ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు? నా ఫోన్ నాకు ఇచ్చేయండి అత్తయ్య, ప్లీజ్. వదలండి.
ఏంటి నువ్వు చేస్తుంది? ఇది అది నా నా ఫోన్ ఫోన్. అత్తయ్య. అయ్యో అత్తయ్య, ఇది నా ఫోన్. మధు ఆగవే. మధు మధు, అది నా ఫోనే. ఆ ఫోన్ నాకు ఇచ్చేయి. మధు డోర్ తీయవే, డోర్ తీ. మధు మధు తీ. మధు మధు పిల్లలు ఇంకా ఆడుకుంది చాలు, వచ్చి ఫ్రూట్స్ తినండి. సరే అమ్మా. రే అవునరా, తినండి రా, తర్వాత ఆడుకుందాం. ఇప్పుడు దాకా ఫోన్ రింగ్ అయిందే. చంద్రాకి ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు. చంద్రా, ఎరా ఓకేనా? చంద్రా. ఏంటమ్మా? ఒరే చంద్ర, ఇప్పటిదాకా నీ ఫోన్ రింగ్ అవుతూనే ఉందిరా. నేనొచ్చి ఎత్తేసరికి కాల్ కట్ అయిపోయింది. ఎవరో ఫోన్ చేసినట్టున్నారు చూడు. ఏమైంది మావయ్య? దాము ఫోన్ చేసింది, మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయి. మీరు తింటూ ఉండండి. నిజంగా అత్తయ్య మీకు కాల్ చేశారా? అవునమ్మా, కావాలంటే చూడు ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో. దాని బొంద దమయంతి ఎందుకు చేస్తుందిరా? సరిగా చూడు, అది వేరే నెంబర్ అయి ఉంటుంది. లేదమ్మా, దాముని ఫోన్ చేసింది, చూడు ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నిజమేరా? ఎందుకు కాల్ చేసిందంటావు? ఏమో, అత్తయ్యలో మార్పు వచ్చిందేమో, అందుకే మావయ్యకి ఫోన్ చేసుంటారు. మావయ్య కాల్ బ్యాక్ చేయండి. పిల్లలు మీరు వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. చేయండి మావయ్య, చేయరా? చేయండి. మీ నాన్న మీ అమ్మకి ఫోన్ చేస్తున్నాడు తేజ. కాల్ లిఫ్ట్ చేయదు మధు, కాల్ కట్ చేయి. ఇందాక మీ అమ్మి మీ నాన్నకి కాల్ చేసింది. ఇప్పుడు కాల్ కట్ అయితే మీ నాన్నకి కాదు, అక్కడున్న మీ తమ్ముడికి డౌట్ వచ్చి వెంటనే ఇక్కడికి వచ్చేస్తారు. అలా జరగకూడదు. మన పని పూర్తయ్యేంత వరకు వాళ్ళు ఇక్కడికి రాకుండా మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేస్తావు మధు? ఎలా మేనేజ్ చేస్తావు? నేను చెప్తాను, సరేనా? అలాగే. అయ్యో ఏంటి మావయ్య మీరు? అత్తయ్య ఎన్నిసార్లు మీకు కాల్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అత్తయ్య ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? మావయ్య స్పీకర్ ఆన్ చేయండి. చూసుకోలేదు మధు, నేను బయట పిల్లలతో ఆడుకుంటున్నాను. నా ఫోన్ హాల్లో ఛార్జింగ్ పెట్టాను. మా అమ్మ చూసి ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చింది. అది సరే, దాము ఫోన్ నీ దగ్గర ఉందేంటి?